ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము మాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు మా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ అది బ్లాస్ట్ చేసిండు, దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు, ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు. ఇది ఎవరి ఆరోపణ? డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవి కుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేము ఇచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు? గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. చాలా చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యాంలు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభం అవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యాంలు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యామ్ని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలే. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చిర్రు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి. ఎందుకు చేయలేదు దాని మీద? మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇవాళ తణుగులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా. ఇలా చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినబడేలాగా మళ్ళీ ఒక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం. ఇది మీరు క్లియర్గా చూడండి. ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన, ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీరు చూడండి. ఇది నేను చెప్పించిన ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో. ఆనాడు పోయింది. ఇది చూడండి, దీంట్లో క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు. దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది, వైర్ కనబడుతుంది. క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది. ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఎస్, దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, గంగ్లా కమలాకర్ గారు, మరి చాలామంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా, ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే, హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టిండు. మేమేం చేసినాము? మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇలా మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెలిటన్ స్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇలా రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా? ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన తర్వాత
దానికి ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడో, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు, 4,000 6,000 చేస్తా అని మాట తప్పిండు, ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు. మరి మీ రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావా విజయన్న అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్న కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా, ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు, ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మంది తోని ఫోన్లు చేపిస్తూ ఉన్నారు. ఏమని బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు. ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్లు ఉంటాయి, మీరు చూడరు. ఇవన్నీ ఫోన్లు గవే. ఫోన్లు చేపిస్తూ ఉన్నాడు, చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న, నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు. నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తూ ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న, ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే. మీ రేవంత్ రెడ్డిని నా వెనుక బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతాం అయింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నువ్వు 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉంటావు. ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా, మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి, మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరినావు, నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్ళు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు నా నియోజకవర్గం కావచ్చు, అక్కడ పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, అక్కడ మీకు సంబంధించిన ఊర్లకి, మాకు సంబంధించిన ఊర్లకి ఆ నీళ్లు వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతూ ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చెప్పి, బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి, బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని మీది కాపాడుకోవడానికి ఏ దుండగులని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే, ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజయన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ ఫోన్లు ఎవరైతే 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారిని తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా, ఇలా ఏ విధంగా అయితే తనుగుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో, ఏ విధంగా అయితే భూజనపేట చెక్ డ్యామ్ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో, 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిర్రు. అది ఇవాళ రైతులది ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం, మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది పేల్చిర్రు బాంబులు పెట్టి. ఇవాళ ఇక్కడేమో ఉసుకే దందా కోసం ఇది పేల్చిర్రు. ఏందన్నట్టు ఇది? ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు? ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం. ఇది ఎటువంటి రాజకీయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా చెప్పాలి.
సరే మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పయి ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఒకటే గుర్తుంచుకోర్రి, నేను అందరు కూడా చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది రైతులకి నష్టం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరం కూడా బాధ్యత కలిగ శాసనసభ్యులము. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని కూడా నేను చెప్తా ఉన్నాను, బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయినరు. మరి మీకు బాధ్యత లేదా? ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు. ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ మీద మీరు ఏపీయండి. ఎందుకు ఏపీయరు? దేనికోసం ఏపీయర్ అని చెప్పి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు లెటర్ రాసిరు, మీరు కూడా చాలా బాధాకరం. లెటర్ దేనికి రాసిరు? ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదని. ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే 2021లో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది, 2024లో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది. ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది. చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిర్రని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చాలా మానేర్ డ్యామ్లు 14 గేట్లు తెరిచి లక్ష క్యూసెక్ల నీళ్లు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా ఆ రోజు చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. ఎట్లా లేచిపోతుందండి? నాకు అర్థం కాదు. ఉట్టిగానే లేచిపోతుందా? దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు, విద్యనకు తెలుసు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, ఇటు ఉన్న మా సైడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని. ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు, ఇలా ఉష్క కోసము భూజనపేటది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా, ఇలా తణుగులది బ్లాస్టింగ్ చేసిర్రు. అంటే ఈ చెక్ డ్యామ్లు అన్నీ ఇప్పుడు 23 చెక్ డ్యామ్లు పైన కొన్ని అన్ని చెక్ డ్యామ్లు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా? యాక్షన్ తీసుకోవద్దా? రైతుల మీద ప్రేమ లేదా మీకు? కాబట్టి చెప్తా ఉన్నాను, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుండా చేయర్రి. రెండోది కూడా చెప్తాను, నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, బిడ్డ మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి ఈ ఫోన్లు చేస్తే బరాబర్ వస్తాం, బరాబర్ రైతుల కోసం నిలబడతాం, బరాబర్ రైతు కోసం కొట్లాడతాం. మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం. మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి మీరు బంద్ చేయకపోతే తక్షణమే రేపటి నుంచి వేలాది ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారు అని. నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న, హుందాగా రాజకీయం నువ్వు చేయి. సవాల్ విసిరింది నువ్వు విజన్న, నేను కాదు. నీ సవాల్ నువ్వు విసిరింది మేము స్వీకరించినాం, ఆ వీడియో చూపించినాం. చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో. మరి నీకు నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్ళు ఇచ్చుడు నీకు ఇష్టం లేదా? మరి ఇదన్నా జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి. కానీ ఇట్లా హుందాగా రాజకీయాలు చేయరి, చిల్లర పనులు చేయకుని. మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయన నీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది, మరి ఏమైంది, ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకూరి, రైతులకి అండగా నిల్చోండి. మీకు చెక్ డ్యామ్లు కట్టచేత కాదు, ఒక ప్రాజెక్ట్ కట్టచేత కాదు, మీకు ఒక పని చేయ చేత కాదు, విధ్వంసం చేసుడు చేతనవుతుంది. అది మీ రేవంత్ రెడ్డి స్టైలు, మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు. కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంది? కట్టాలి, రైతులను అభివృద్ధి చేయాలి, రైతుని రాజు చేయాలి, రైతులను లక్షాధికారులు చేయాలనేది, కోటీశ్వరులను చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది. కాబట్టి తస్మాత్ అని హెచ్చరిస్తూ, మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగ్లా కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతా ఉన్నాం. రైతుల పక్షాన అండగా నిలబడబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.